సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. విశాఖ రిషికొండ ప్యాలెస్ తాజా పరిస్థితి ఎలా ఉంది? చాలా మందిలో ఈ ప్రశ్న ఉదయిస్తూనే ఉంది. ఏడాదిన్నర అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ రిషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి వైభవాన్ని ప్రజల ముందరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. లక్షలు కోట్లు ఖర్చు చేసి కమోడ్లకు కూడా 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అనేటువంటి విమర్శలు దేశవ్యాప్తంగా వినిపించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఈ ప్యాలెస్ని ఏం చేశారు? ప్యాలెస్ని ఏమీ చేయకపోతే ప్రస్తుతం ప్యాలెస్ పరిస్థితి ఏంటి? దీన్ని ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశారు. ఈరోజు విశాఖ పర్యటనలో విశాఖలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ ప్యాలెస్ని సందర్శించే ప్రయత్నం చేశారు. అయితే ప్యాలెస్లో విరిగిపడినటువంటి సీలింగ్ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. మెయింటెనెన్స్ లేకపోవడం, సమస్యల వలయంగా ఇది మారడం, ప్రభుత్వానికి కూడా గుదిబండగా మారడం, ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి కానీ జల నిర్వహణకు సంబంధించి కానీ ₹1 ఆదాయం రాకపోగా ఎదురు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ ప్యాలెస్ పైన ఏర్పడిందని చెప్పని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర నాయకులు ప్లస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి తాజా దృశ్యాలని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్చ జరగడం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఇక్కడ వాస్తవానికి గతంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ వలన ఏడాదికి దాదాపు ₹7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆదాయం రాకపోగా ప్రభుత్వానికి నిర్వహణ వ్యయం భారంగా మారిందని చెప్పని టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. అలానే మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ ఇది ఒక ప్యాలెస్గా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్పితే దీన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యవస్థగా మలచలేదు అనేటువంటి విమర్శని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. దీనిపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇది సముద్రానికి అభిముఖంగా నిర్మించినటువంటి ప్యాలెస్. వాస్తవానికి ఇక్కడ 7 బ్లాకుల నిర్మాణం జరగాలి, కానీ 4 బ్లాకుల నిర్మాణం జరిగింది. అందులో కూడా ₹450 కోట్ల దాకా ఈ బ్లాకుల నిర్మాణానికి ఖర్చు అయిపోయినాయి. దీనిలో వాడినటువంటి ఫర్నిచర్ కానీ ఫ్యాన్లు కానీ ఒక్కొక్క ఫ్యాన్ 30,000 అంట, అలానే కమోడ్లు 30 లక్షలు అంట. వీటన్నిటికి సంబంధించిన విచిత్రమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం ముందరకు వచ్చింది ఏడాదిన్నర క్రితమే. కానీ ప్రభుత్వం దీన్ని దేనికి ఉపయోగించాలి అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఒక హోటల్గా రిసార్ట్గా మార్చాలా, లేదా ఇంకేమైనా ఎక్స్టెన్షన్స్ చేయాలా, అక్కడ ఉన్నటువంటి లగ్జరీ రూమ్స్ని లగ్జరీ మెయింటెనెన్స్ని చేయాలంటే ఎవరికి అప్పగిస్తే ప్రయోజనం ఉంటుంది? ఈ అంశాలన్నింటిపైన చర్చ జరగాలని చెప్పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ రిషికొండ ప్యాలెస్ని ఆయన విశాఖ కార్యక్రమాల సందర్భంగా, పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ పర్యటనలు కూడా ఉన్నాయి కాబట్టి వీటి సందర్భంగా ఆయన పర్యటించారు. సో ఇప్పుడు నిర్వహణకి సంబంధించినటువంటి అంశంతో పాటు రిషికొండ ప్యాలెస్ని ఏ విధంగా నిర్వహించాలనేటువంటి అంశం విషయంలో కూడా ఒక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో చూడాలి, అతి త్వరలో ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్గా రిషికొండలో ఉండేటువంటి హరిత రిసార్ట్స్ అప్పట్లో చాలా ఉపయోగకరంగా ఉండేది. అనేక రకాల టూరిజం రిలేటెడ్ మంచి స్పాట్గా కూడా ఉండేది. బట్ ఇప్పుడు అన్నీ కూడా మారిపోయింది కాబట్టి ఇది ఒక సింగిల్ ప్యాలెస్గా మాత్రమే ఉంటుంది. అకామిడేషన్స్ ఇవ్వడానికి ఎక్కువ రూమ్స్ లేవు. కానీ ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి, కార్యకలాపాలు నిర్వహించడానికి చాలా లగ్జరీ ఇన్వెస్ట్మెంట్గా దీన్ని చూస్తున్నారు. సో వీటన్నిటిని కన్క్లూడ్ చేస్తూ వీలైనంత త్వరగా దీన్ని వినియోగంలోకి తీసుకురాకపోతే ఆల్రెడీ అంతంత మాత్రంగా జరిగినటువంటి పనులు మరింతగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.